హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజైతే ఈ వీడియోలో నేను నార్త్ ఇండియన్లో ఎక్కువగా చేసుకునే డోక్లా రెసిపీని అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను మీకు మొత్తం చూపించబోతున్నాను. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేశారంటే డోక్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మనము 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేయాలి. అందులోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని అయితే నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసి దీన్ని ఒకసారి బాగా ఆ షుగర్ అంతా కూడా కరిగిపోయే వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇందులోనే మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేయాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని బాగా కలిపి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులోనికి 2 కప్పుల వరకు శనగపిండిని అయితే తీసుకోవాలి. ఈ శనగపిండిలో ఉండలు లేకుండా ఈ విధంగా దాన్ని మొత్తం ఇలా మిక్స్ చేసి శనగపిండిని అయితే మనము లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఆ వాటర్తో అయితే కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా శనగపిండిని అయితే ఇలా మిక్స్ చేసుకుంటవాలి. ఇలా కలుపుకుంటూ మళ్ళీ వాటర్ అన్ని యాడ్ చేసుకుంటూ చక్కగా దీన్ని ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా బాగా కలిసిపోయే వరకు దీన్ని బాగా మనము మిక్స్ చేసుకోవాలి. మనము ఈ శనగపిండి బ్యాటర్ని మంచి స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా కంటిన్యూస్గా ఇలా బాగా చక్కగా మనము దీన్ని మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మిక్స్ చేస్తామో బ్యాటర్ అనేది అంత చక్కగా అయితే ప్రిపేర్ అవుతుంది. మనం ఇక్కడ ఈ బ్యాటర్ని అయితే మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఈ థిక్నెస్ జారుడుగా వచ్చే వరకు మనమైతే దీనిని వాటర్తో ఈ విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని అయితే కలుపుకోవాలి. కొంచెం స్పైసీనెస్ కోసము. స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనము ఒక ఫుల్ ప్యాకెట్ వరకు కూడా ఈనో ప్యాకెట్ని అయితే దీంట్లో యాడ్ చేసేసి దీని మీద 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసి దీన్ని చక్కగా అయితే మిక్స్ చేయాలి. మళ్ళీ ఈ ఈనో వేసిన తర్వాత ఈ బ్యాటర్ యొక్క క్వాంటిటీ కూడా పెరుగుతుంది. అలాగే చక్కటి స్ట్రక్చర్ అయితే వస్తుంది. చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా మంచి స్ట్రక్చర్ వచ్చే వరకు దీన్ని బాగా మనమైతే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూతనైతే పెట్టేసి దీన్ని 20 నుంచి 30 నిమిషాల వరకు పక్కనైతే ఉంచుకోవాలి. ఇప్పుడు మనము గ్యాస్ మీద ఒక ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో అయితే అడుగున కొన్ని వాటర్ అయితే వేసి వాటిని కొంచెం వేడయ్యే వరకు మూత పెట్టి వేడి చేయాలి. ఇప్పుడు మనము ఆ డోక్లాని బేక్ చేయడానికైతే ఈ విధంగా ఒక బేక్ చేసే ప్లేట్ని అయితే తీసుకొని దానికి చక్కగా ఆయిల్ అంతా కూడా ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. అంచులకు కూడా మొత్తం అంతా ఆయిల్తో అయితే ఈ విధంగా గ్రీస్ చేసుకొని ఆ ప్లేట్ని అలా పెట్టుకోవాలి. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత ఈ బ్యాటర్ అంతటినీ కూడా మనము బేకింగ్ ప్లేట్లోకి అయితే తీసుకొని మొత్తం అంతా కూడా అందులో ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత దాన్ని ఆ బేకింగ్ ప్లేట్ని ఈ విధంగా మనము కదిపామంటే అది మొత్తం అంతా కూడా ప్లేట్ మొత్తం కూడా ఈవెన్గా అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ వాటర్ కూడా వేడి అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆ బేకింగ్ ప్లేట్ని వచ్చేసి ఈ వాటర్ పైన అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసి దీని మీద మూతనైతే క్లోజ్ చేసి దీన్ని ఒక 20 మినిట్స్ వరకు కూడా దీన్ని స్టీమ్ మీద బేక్ అవ్వనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత దీన్ని ఒకసారి ఈ విధంగా ఫోక్ స్పూన్ తీసుకొని మనము చెక్ చేసామంటే కూడా ఫోక్ స్పూన్ అంతా కూడా చూడండి నీట్గా వచ్చేసింది, ఎక్కడ అంటుకోకుండా. అంటే ఆల్మోస్ట్ మన డోక్లా అనేది బేక్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనిని స్టవ్ ఆపేసి బయటకు తీసేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనము సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు షుగరు, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసి కొంచెంసేపు దాన్ని బాగా కలిపి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే మనము
ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిలను కూడా వేసేసి వీటిని కొంచెం సేపు బాగా వేగనివ్వాలి. ఇలా కలుపుకుంటూ వేగనించుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి మరి కాసేపు అయితే దీన్ని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము 2 నుంచి 3 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసి వీటన్నింటి కూడా బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ అనేది మరిగేలోపు మనమైతే అక్కడ ఒకసారి డోక్లాని చెక్ చేసుకోవాలి. డోక్లా అయితే చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని అంచులంతా కూడా సపరేట్ అయ్యే విధంగా ఈ విధంగా రౌండ్గా అయితే దీన్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ని అయితే క్లోజ్ చేసి దీన్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని పైన ఈ విధంగా తట్టామంటే కూడా డోక్లా అంతా కూడా ప్లేట్లోకి అయితే పడిపోతుంది. చూసారు కదా, చక్కటి స్ట్రక్చర్తో కలర్ఫుల్గా మన డోక్లా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనము నైఫ్తో పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇది ఈవినింగ్ టైంలో కానీ లేదంటే ఇక్కడ చాలామంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా దీన్ని తీసుకుంటారు. అప్పుడప్పుడు ఇలా కొత్తగా రెసిపీస్ ట్రై చేసుకొని తినడం కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. ఈ రెసిపీని అందరూ కూడా చక్కగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, డోక్లా అయితే కటింగ్ చేసాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము కాచి పెట్టుకున్న ఆ వాటర్ సిరప్ని అయితే ఈ డోక్లా మీద అంతా ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ వాటర్ని అంతా పీల్చుకొని ఆ డోక్లా అనేది చాలా చక్కగా స్మూత్గా అయితే తయారవుతుంది. మనం ఈ వాటర్ని కొంచెం ఎక్కువగా పోసుకున్నామంటే చాలా జ్యూసీగా వస్తుంది. ఒకవేళ అంత వాటర్ వద్దు అనుకుంటే కూడా కొంచెం తక్కువగా వాటర్ వేసుకున్నామంటే ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, స్పాంజీగా సాఫ్ట్గా ఎల్లోగా చక్కటి డోక్లా అయితే తయారైపోయింది. ఇది తినడానికి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దీనిని గ్రీన్ చట్నీతో అయినా మనము సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే పచ్చిమిర్చి కొరుక్కుంటూ అలాగే అయినా దీన్ని తినేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది చేసిన ఒక 15-20 మినిట్స్లోనే మా పిల్లలైతే ప్లేట్ మొత్తం అయితే ఖాళీ చేసేసారు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన రెసిపీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.